పట్టండి రా. ఇంకా కాలేదా? ఇదిగో అయిపోయిందన్నా. తొందరగా కానివ్వండి. అన్నా ఆ జర్నలిస్ట్ మళ్ళా వచ్చాడన్నా, ఏవో కొన్ని వివరాలు కావాలంట. నమస్కారం అండి. దాసు అన్నా అతనికి ఏదో డీటెయిల్స్ కావాలంట, చెప్పి పంపించు. అట్టగేనా? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ పల్లప్ప అంతం చూస్తే గానీ పెళ్లి చేసుకునని శబ్దం చేసిందిగా మరి. నెమ్మదిగా మాట్లాడవే బాబు. విజయ్ పేరేంటేనే అన్న అగ్గి మీద గుగ్గిలో అయిపోతాడు. పల్లప్పకు విజయ అంటే ఎందుకంత కోపం? ఎందుకంటే ఏమైందిరా? నా తమ్ముడికి ఏం జరిగిందిరా? ఏంట్రా ఇది? అన్నా చందనం లారీలకు ఎక్కిస్తుంటే ఆ విజయ్ కాల్చిందన్నా. విజయ! అన్నయ్య నేను ఇంకా బతకనన్నయ్య, నా ఆఖరి కొనుక తీరుస్తావా? నువ్వు చావకూడదు, నువ్వు చావకూడదు. ఆ విజయాన్ని నీ చేతులతో చంపాలన్నయ్యా. దాన్ని నువ్వు చంపాకే నన్ను దహనం చెయ్యన్నయ్యా. దాన్ని నువ్వే చంపుతానని నాకు మాట ఇవ్వన్నయ్యా. అలాగే తప్పుడు. తమ్ముడు! తమ్ముడు, దాన్ని నేను వదలనురా, దాన్ని నేను వదలను. అదేంటి, అతను చనిపోయి ఎన్ని రోజులైనా అతని బాడీ ఇంకా చెడిపోలేదా? మేము రాసిన పాసర్ల వల్ల ఇంకా చెడిపోలేదు. ఎన్నాళ్ళిలా? రాయ్ పత్రిక, నువ్వు వచ్చిన పని అయిపోయింది. వెళ్ళు. ఎలాంటి ఎలాంటి? అన్నా ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు నిన్ను చూడ్డానికి వచ్చారన్నా. అమ్మా, ఈ అడవిలోకి వచ్చి పడ్డాను. ఇటువైపు నడుచుకుంటూ వెళ్తే బయటికి వెళ్తానా లేకపోతే అడవిలోకి వెళ్ళిపోతానా? ఓ నాయనోయ్, అయ్యా. ఎవడరా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని ముందు నువ్వెవరో చెప్పు. సిఐడి ఆఫీసర్ని. సిఐడివా? పదా పదా ఎక్కడికి? పదా. మీరెందుకు వచ్చారు బాబా ఇక్కడికి? బాబీ అడవిలో చిక్కుకుపోయి ఉంటే మేము అక్కడ ఉండలేక వెతుక్కుంటూ వచ్చేసాం. విజయ, బాబు కనబడ్డా? నా బాబు ఎక్కడ విజయ? బాబు లేకపోతే నేను బ్రతకలేను విజయ. బాబు ఎక్కడ విజయ? కనబడ్డా ఇంకా? విజయ చెప్పవే, చెప్పు. బాబు ఎక్కడ? చెప్పు బాబా. జయ, బాబు కావాలి. తప్పకుండా బాబా చెప్పు బాబా. ఊరుకో జయ, బాబు దొరుకుతాడు. ఊరుకో జయ. అక్క బాధపడక, అక్క బాబు దొరుకుతాడక్క. బాబు కావాలి. బాబు దొరుకుతాడు జయ. విజయ ఎన్ని పాటలు పడుతున్నాడని.
ఏమయ్యాడ్రా ఈ కుర్రాడు? తెలిస్తే ఎదగడం ఎందుకు? ఆ!